గణేష్ వర్మ గారిని పుష్పగుచ్చం అందించవలసిందిగా కోరుతున్నాం. జనసేన పార్టీ పుష్పగుచ్చం అందించవలసిందిగా కోరుతున్నాం. దేవాలయం శాసన మన దౌర్భాగ్యం ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఇంకా ఎక్కడో దరిద్రం అక్కడ అనేక మందికి తర్ఫీదు ఇవ్వడం జరిగింది. తర్ఫీదు ఇచ్చే విధానంలో రోజు 500 రూపాయలు స్టైపెండ్ ఇవ్వడం జరిగింది. తర్వాత అలాగే అందులో భాగంగా 18 రకాల ఎవరు గమనించలేము ఎక్కడుందో కూడా. కొంతమంది 8 కోట్లు అన్నారు. మనందరూ తెలుసు గ్రామాల్లో మీరందరూ ఇదే ప్రభుత్వం కొనసాగితే మనం వలస వెళ్ళిపోవలసింది. ఇప్పటికే రాష్ట్రం విడిపోయి తీవ్ర నష్టంలో ఉన్నాం. మళ్ళీ ఇదే ప్రభుత్వం కొనసాగితే ఈ రాష్ట్రం వదిలి ఇతర రాష్ట్రాలకి తెలంగాణ వెళ్ళిపోవలసిన పరిస్థితి వస్తుంది. అందుచేత మీరందరూ ఆలోచించి ఓటు వేయండి. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, ఈ రాష్ట్రం బాగుపడాలంటే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు నాయకత్వం, రాష్ట్రంలో చంద్రబాబు గారి నాయకత్వం కావాలి. మన పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. మన పవన్ కళ్యాణ్ గారు ఆయన త్యాగం చేసి ఎన్డీఏ కూటమిని కూర్చారు. ఆయన త్యాగం చేయబట్టే ఎన్డీఏ కూటమి వచ్చింది. ఎన్డీఏ కూటమి రాబట్టే మనం వైఎస్ఆర్సీపీని పాలద్రోలే అవకాశం కలిగింది. అందుచేత మీరందరూ కూడా వైఎస్ఆర్ పార్టీని పాలదోలి ఎన్డీఏ ప్రభుత్వాన్ని స్వాగతం పలకాలని చెప్పి కోరుతున్నాం. సమస్యలు పెద్దలు తెలియజేశారు. ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించి మంచి గ్రామంగా, ఒక ఆదర్శవంతమైన గ్రామంగా, ఒక పరిశుభ్రమైన గ్రామంగా తయారు చేద్దాం. దానికోసం నేను కృషి చేస్తాను. కూటమిలో ఒక దగ్గర సైకిల్ ఉంటుంది, ఒక దగ్గర గ్లాస్ ఉంటుంది. ఎందుకంటే అందరూ ఈ ఊరిలో కాకపోవచ్చు. ఇంకో దగ్గర పువ్వు ఉంటుంది. అసలు మీ ఇష్టం వచ్చింది ఏ గుర్తుకు వేసుకున్నా పర్లేదు, కానీ బాబు ఆ ఫ్యాన్కి మటుకు నా రిక్వెస్ట్, ఆ ఫ్యాన్కి మటుకు వేయొద్దు. ఈ జగన్ అనే దరిద్రాన్ని మన రాష్ట్రానికి వదిలించడం కోసం 4.5 ఏళ్ళ క్రితమే నా పదవిని వదులుకున్నా. మీ దగ్గర ఉండే అవకాశం కూడా లేకుండా నన్ను ఢిల్లీలోనే కూర్చోబెట్టాడు. 20-30 కేసులు పెట్టాడు. నా మీద ఎన్ని కేసులు ఉన్నాయో చెప్పరా అని చెప్పి కోర్టుకి వెళ్తే కానీ నాకు ఒక 6 నెలలు కానీ చెప్పలా నా మీద ఎన్ని కేసులు ఉన్నాయో. సో మళ్ళీ నేను ఈసారి ఎలక్షన్లో పోటీ చేస్తా, అవన్నీ కూడా అందులో రాయాలి. కానీ గ్రహించవలసింది, నేను స్పెసిఫిక్గా చెప్పాల్సింది, ఏ పనికి మాలిన వాడిని ఓడించమని అతను చేస్తున్న తప్పుల్ని 4.5 సంవత్సరాలుగా నేను చెప్తున్నాను. దయచేసి ఆ ఒక్క మాట ఆలకించి, చాలా సొమ్ములు కొట్టేశాడు కాబట్టి మీకు ఒక 5,000 ఇచ్చినా కూడా అతను ఇస్తాడు. దయచేసి తీసుకోవద్దని చెప్పి నేను చెప్పి మళ్ళీ రాళ్ళేయించుకోను. తీసుకుంటే తీసుకోండి, కానీ వాడికి మటుకు ఓటేయొద్దని చెప్పి మీ అందరినీ అభ్యర్థిస్తూ. రిక్వెస్ట్ అండి, మా ఊర్లో వాటర్ సమస్య ఉంది, అది డ్రైనేజ్ సమస్య ఉంది. అది మీ దగ్గర ఎట్టి బస్సులో మాకు అది క్లియర్ చేసి పెడతారని నమ్మకంతో మీకు గ్యారంటీగా మెజారిటీ ఇచ్చుకొని గెలిపించుకుంటాం.